స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అంచనా వేసింది. మే 18వ తేదీ శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 16వ తేదీన మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రేపు నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. శనివారం రోజున నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, ఖానాంబ, గద్వాల్, వనపర్తి, కొత్తగూడెంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. భవిష్యత్ తరాలకు నీళ్లిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్క చుక్క కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.